అందుకనే తెలివి గల వాళ్ళు ఏమంటారంటే, ఏమమ్మా మళ్ళా నేను ఒకటి అనుకోవడం నువ్వు అనుకోవడం ఎందుకు ఈ తలకాయ నొప్పి, మేమేమనుకోవాలో అదే నువ్వు అనుకో. పరీక్ష రాయగానే పిల్లాడికి ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చాడు వాడు తెలివి గల వాడు. ఎగ్జామినర్కి ఇచ్చి మీరైతే ఎట్టా రాస్తారో రాసి చూపించండి అన్న. దిగులేదుగా. అందుకని మనం అనుకున్నది జరగలేదు అంటే మనం దుఃఖపడకూడదు. మొట్టమొదట ఇదే తెలుసుకోవాలి. ఎందుకు జరగలేదు అంటే భగవంతుడు మనకి ఏది ఇస్తే ఇంకొకటి ఇవ్వాల్సిన అవసరం లేదో అదే ఇస్తాడు. ఆవిడ అదే ఇస్తుంది. అంటే నువ్వు అనుకున్నది కాదురా, నేను అనుకున్నది వేరే ఉంది. నేను అనుకున్నది ఇవ్వటం కోసం నువ్వు అనుకున్నది ఇవ్వలేదు. అది మనకేంటంటే వెంటనే అనుకోగానే అది అవ్వకపోతే వెంటనే దేవుణ్ణి మార్చేయటం, దేవుడి మీద కోపంగా ఏదో ఫీలింగ్ పెట్టడం, చూడకపోవటం, ఈ పిచ్చి అలవాట్లు ఉండకూడదు. భగవంతుడు 1000 చేతులతో మనకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. మనం 2 చేతులతో ఎంత పట్టుకు చస్తా అని చెప్పండి. లేకపోతే 20 ఏళ్ల నుంచి 35 ఏళ్ల అయ్యప్ప స్వామి వారి వార్షికోత్సవాల్లో ఆపకుండా లలితా సహస్రాన్ని సప్తాహ దీక్షతో పారాయణ చేయటం అనేటువంటిది కేవలం అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం ఉండటం చేతనే జరుగుతున్నది. అంతే, ఇంకా అనుమానమే లేదు. అటువంటి మహావైభవం ఆవిడ మనకి ఇవ్వాలి అని ఆవిడ అనుకున్నది. మనం అనుకుంటే పొందలేము, ఆవిడ అనుకుంటే మనం పొందుతాం. అటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని వాళ్ళ అక్షతృతీయ అన్నారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. లలితా గోల్డ్ ఇవాళ బంగారం కొంటే అంత పాపం ఇంకోటి లేదు. కొన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మర్యాదగా తెచ్చి నాకు ఇచ్చి దండం పెట్టారు. ఒక పెద్ద వ్యసనం అయిపోయింది. మన బలహీనతల్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటుంటారు. మనం అందులో పడిపోతుంటాం. గోడల మీద నుంచి బస్తాలు పోతుంటే ఊరుకుంటాం, కింద పడ్డ గింజలకి తనుకు చేస్తుంటాం. ఇప్పుడు ఈ సౌందర్య సాధనాలు కూడా చూపిస్తుంటారు. ఒక సబ్బు, ఒక హీరో, ఓ అమ్మాయి బేట ఆడుతుంటుంది. వీడు వెర్రి మొహం వేసుకొని ఆహా ఎంత బాగుంది అమ్మాయి అంటాడు. వెంటనే మామీ అని ఓ పిల్ల వస్తుంది. మామీ అంటాడు. వెంటనే అపాయింట్మెంట్స్ మామూలుగా లేవు అసలు. నేను ఒకటే అనుకున్నా, వాడికి కానీ దానికి కానీ షష్ఠి పూర్తిలో పెళ్ళి అవుతుంది, దిగులు లేదు. అప్పటికి ఆ కొంపలో 60 దాటిన వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. అత్త పీడ, ఆడపడుతు పీడ, మొగుడు పీడ, మొదలు పీడ ఉండిస్తా ఉంది. ఏం ఆశలండి. జానెడు పొట్టకి చారెడు నూకలు అని చెప్పింది ధర్మశాస్త్రం. 10 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా 2 పుల్కాల కంటే ఎక్కువ దించవట్లేదు. వెనకట్లో మనకి డబ్బు లేదు, మంచి అన్నం ఉండేది. చక్కగా ఉడికిన అన్నం, వండిన కూరలు, అంత గోంగూర పులుసు కూర, అంత ముద్దపప్పు, అంత కంది పచ్చడి, అంత గుమ్మడుడియాలు, అంత చల్లమిరపకాయలు బ్రహ్మాండంగా తినేవాడు. ఇంత నెయ్యి పోసుకొని చెట్టు కింద పడుకుంటే నిద్రపడి వచ్చేది. దీని దుంపదేక ఇప్పుడు తినడానికి కుదరటాలి, ఏమీ తినలేం. పైగా ఇప్పుడు కొత్తది ఏమిటంటే పచ్చి కూరలు తింటాం. పచ్చి కూరలు అది కూడా పోయింది. ఇప్పుడు మీరు ఏ గడ్డి తింటున్నారు? మేము గోధుమ గడ్డి తింటున్నాం. మీరే గడ్డి తింటున్నారు? మేము లేత గడ్డి తింటున్నాం. మీరే గడ్డి తింటున్నారు? మేము ఆ గడ్డి తింటున్నాం. పశువులు తిట్టుకొస్తున్నాయి పుష్టిలా గదాలారా. మాకు పోటీ వచ్చి వస్తున్నారేంటి? మా గడ్డి కూడా మమ్మల్ని తింది. ఏమండి, ఏం సుఖం ఉంది చెప్పండి? ఏమన్నా సుఖం ఉందే? 10 కోట్లున్నా 2 పుల్కాలే తింటాం. 100 బిల్డింగులున్నా 6/3కి కన్ఫర్మ్ చేశాడు దేవుడు. అంటే 100 బిల్డింగులు ఉన్నాయి కదా అని చెప్పి వాడు పోయిన తర్వాత ఒక 1/2 ఎకరంలో వాడిని పాతేస్తామని ఎవడన్నా చెప్పండి. వెళ్ళిన వాళ్ళందరినీ అందులో పాతేస్తాడు, సామూహిక సమాధి కడతాడు. 6/3 కన్ఫర్మ్. ఆశయా బద్ధతే లోకే అని చెప్పింది. కానీ అది దురాశ కింద మారితే ఎక్కువ కాలం బ్రతకలేవురా, ఎక్కువ కాలం జీవించలేరు. ఎందుకంటే ఉంటుంది జ్ఞానం ఎక్కడో బావిలో ఉన్నటువంటి వజ్రంలాగా ప్రకాశిస్తుంది. ఆ సోమవారం నుండి శుక్రం అంటే నేను చూస్తాను, నేను చస్తే చూడండి.
సోమవారం నుండి శుక్రవారం వరకు 8:59 అయిపోవాలి. ఆ 8:58 ఒక బ్లాక్ పడుతుంది. గాయత్రి అత్తగారికి విషం ఇవ్వటానికి టీలో విషం కలుపుకొని మెట్లు దిగుతున్నది, అక్కడ ఆపేస్తాడు. తర్వాతది సోమవారం. ఈవిడికి ఇచ్చిందా ఇవ్వలేదా, ఇస్తే తాగిందా తాగలేదా, తాగితే చచ్చిందా చావలేదా, ఇప్పుడు చస్తే మనం మైలు పట్టాలా పట్టక్కర్లేదు. వెంటనే ఘనాపాటి గారి దగ్గరకో నాబోటి వాడి దగ్గరకో వచ్చి, ఏమండి మరి సీరియల్లో మైలు వచ్చింది పట్టాలా కావాలా, వీడు చెప్పించాలా. ఎక్కడిది ఈ ప్రారంభం అంటే అజ్ఞానం తొందరగా వ్యాప్తి చెందుతుంది. శరీరానికి రోగం వచ్చినంత తొందరగా ఆరోగ్యం రాదండోయ్. ఆరోగ్యం ఆలస్యంగా వస్తుంది, వ్యాధి తొందరగా వస్తుంది. అజ్ఞానం ప్రధాన ద్వారంలోంచి ప్రవేశిస్తుంది, జ్ఞానం కిటికీలోంచి పారిపోతుంది. అంతే. అదున్న చోట ఇది ఉండదు, ఇది ఉన్న చోట అది ఉండే అవకాశం లేదు. అందుకనే అజ్ఞాన ధ్వాంత రూపిణి. అజ్ఞానం అనే చీకటి పోవాలి అంటే అరుణారుణ సంబంధమైన ఆవిడ ఉదయించాలి. ఇంకా విశేషం ఏంటన్నా, 4వ స్నానం చెప్పాలిగా. రాక్షసులైన తర్వాత